ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య మలుపులకు కొదవలేదు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు తనదైన రాజకీయ విశ్లేషణలతో ప్రజలను ఆలోచింపజేసే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా ఒక తీపి కబురు అందించారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సాధారణంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటేనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ లేదా చట్టబద్ధమైన అంశాలపై గట్టి గొంతు వినిపించడంలో కానీ ముందుంటారు. అలాంటి వ్యక్తి జగన్ విషయంలో అనుకూల వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గత కొద్ది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మరియు కోర్టులో ఎదురవుతున్న చిక్కులు నేపథ్యంలో ఉండవల్లి చేసిన ఈ వ్యాఖ్యలు జగన్కు పెద్ద ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడం విషయంలోనూ మరియు పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమీకరణలోనూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. విభజన చట్టంలోని అంశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బకాయిల విషయంలో న్యాయపరమైన రాష్ట్రానికి అనుకూలమైన పరిణామాలు సంభవించబోతున్నాయని ఉండవల్లి సంకేతాలు ఇచ్చారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాకుండా గణాంకాలతో కూడిన వివరణ కావడం విశేషం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అతిపెద్ద ఆందోళన ఆర్థిక వనరుల సమీకరణ, అప్పుల విషయంలో కేంద్రం విధిస్తున్న ఆకాంక్షలు మరియు ప్రతిపక్షాల ఆరోపణలు నడుమ ఉండవల్లి వంటి మేధావి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఉన్న అవకాశాలను వివరించడం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో ఢిల్లీ స్థాయిలో కదలిక వచ్చిందని ఆయన పేర్కొనడం జగన్కు కొత్త సంవత్సరం కానుకగా భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు కలవని, తద్వారా ఎన్నికల ముంగిట ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల పంపకం వివాదంలో కూడా ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరే విధంగా ఒక స్పష్టమైన మార్గదర్శకం రాబోతుందని ఉండవల్లి సూచించారు. ఇది జగన్ ప్రభుత్వానికి నైతిక విజయాన్ని అందించడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు వచ్చి చేరే అవకాశం ఉందని తేలుస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ విషయమైనా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడతారు కాబట్టి ఆయన చెప్పిన ఈ శుభవార్త వెనుక బలమైన ఆధారాలు ఉంటాయని అంతా నమ్ముతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇట్లాంటి ఒక సానుకూల వార్త వినడం వల్ల జగన్ తన తదుపరి వ్యూహాలను మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే రాష్ట్ర అభివృద్ధి పథకాల్లో ముందుకు సాగడమే కాకుండా రాజకీయంగా జగన్కు ఇది ఒక పెద్ద బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని నానుడికి తగ్గట్టుగా ఉండవల్లి వైఖరిలో వచ్చిన ఈ మార్పు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ తీపి కబురు జగన్ పాలనలో మరింత ధైర్యాన్ని ఇస్తుందని స్పష్టమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.